గత ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో వైసీపీ ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా కాకుండా అక్రమాలకు అలవాలమైన కమిషన్ గా మారిపోయాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల స్కామ్, కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ తదితర అంశాలపై మాట్లాడారు. ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 3 సార్లు మూల్యాంకనం చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ గత ప్రభుత్వ నాయకులు ఉద్యోగాలు అమ్ముకున్నారని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు. 132 పేజీల సిట్ నివేదిక గత ప్రభుత్వ అరాచకాలకు, అవినీతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ జీతాలు, సౌకర్యాలు అనుభవిస్తూ శాసనసభకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడే ధైర్యం విపక్ష నేతలకు ఎందుకు లేదని, దమ్ముంటే అసెంబ్లీ వేదికగా డిఎస్సీపై, ప్రజా సమస్యలపై చర్చకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ సవాల్ విసిరారు. ఉండ్రాజవరం మండల విపక్ష నాయకులు ఈ నిజాలు తెలుసుకోకుండా డిఎస్సీపై ర్యాలీలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఎక్కడా కూడా క్వాలిఫైడ్ కానటువంటి వాళ్ళ చేతేమో దాని అసెస్మెంట్ మూల్యాంకనం చేయించి అక్కడ 95% తప్పులు ఉన్నాయని, 95% దిద్దుబాట్లు ఉన్నాయని వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పారు క్లియర్గా. ఫోరెన్సిక్ వాళ్ళు పంపించాం, సిట్ పంపించింది. సిట్ పంపిస్తే ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పింది ఏంటి, 95%లో అక్కడ దిద్దుబాట్లు, లేకపోతే వేరే ఇంకు, లేకపోతే కొట్టివేతలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి క్లియర్గా సిట్లో నివేదిక ఉంది. ఆ నివేదిక అలాంటి దుర్మార్గాలు, అలాంటి తప్పుడు పనులు మీరు చేసి సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. దేనికి అడుగుతారు సిబిఐ ఎంక్వైరీ? డిఎస్సీ మీద 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చినందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలా? మీరు ఏనాడు కూడా డిఎస్సీ అనేది ప్రకటించి కూడా ఏనాడు చేయకపోవడానికి మీకు రీజన్స్ ఏంటి? మీరు చేయనటువంటి కార్యక్రమాన్ని మేము చేసినందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుతారా మీరు? లేకపోతే లోకేష్ గారి యొక్క రాజీనామా ఎందుకు కోరుతారు? వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని విద్యాశాఖలో తీసుకురావడం మాత్రమే కాకుండా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆయన ప్రయత్నిస్తూ ఉంటే దేనికి అడుగుతారు? అడగడానికి సిగ్గుండాలి. మీరు చేసిన దుర్మార్గాలు మీకు కింద పెట్టుకుని గురువింద గింజలాగా ఆ కింద నలుపు మీకు తెలియటం లేదు. ఇలాంటి దుర్మార్గాలు మీరు చేసి మీరు అడగడానికి ఏమాత్రం నైతిక అర్హత మీకు లేదు. ఈ రాష్ట్రంలో ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ముగ్గురితో కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా నడుస్తున్నటువంటి సందర్భంలో మీకు ఏ మాత్రం మళ్ళీ ఎన్నికల్లో నెగ్గమనేటువంటి భయంతో ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు మీరు పేలుతున్నారనేటువంటి మాటని